నెల్లూరు జిల్లా విడవలూరు మండలం దంపూరు గ్రామంలో బక్రీద్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం నుంచి మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల నుండి ముస్లిం సోదరులు ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం మత పెద్దలు ఎంత్రీతో మాట్లాడుతూ ఎప్పటి నుండో మా పెద్దల కాలం నుండి దంపూరు గ్రామంలో ముస్లింలకు స్థలం కేటాయించి ఉందని, తరువాత కొన్ని అనివార్య కారణాల వల్ల మాకు కేటాయించిన స్థలానికి మట్టిని తోలి ఖాళీగా ఉంచడం జరిగిందని తెలిపారు. నేడు ఆ స్థలంలో ఈద్గా కట్టుకోవడం జరుగుతుందని, దానికి కొందరు అక్రమదారులు మా స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా అధికారులను ఒత్తిడికి గురిచేసి మాపై దౌర్జన్యానికి పంపుతున్నారని అన్నారు. మా ఈ సమస్యను ఎమ్మెల్యే ప్రశాంతరెడ్డి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని, ఆమె సానుకూలంగా స్పందించి తమకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చిందని అన్నారు. అయినప్పటికీ ఆక్రమదారుడు మా స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని, ప్రశాంతరెడ్డి వారిపై చర్యలు తీసుకొని మాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నామన్నారు. మాకు పండుగల సమయంలో ప్రార్థన నిర్వహించుకునేందుకు సరైన స్థలం లేక ఇబ్బంది పడుతున్నామని, ఎమ్మెల్యే తమకు సాయం చేయాలని మీడియా ముందు వాపోయారు. ఈ కార్యక్రమంలో షేక్ మస్తాన్, షేక్ నజీర్, ఖాదర్ బాషా, గౌస్ బాషా, రషీద్ తదితర ముస్లిం సోదరులు పాల్గొన్నారు. మాది అందరూ బక్రీద్ శుభాకాంక్షలు అండి. మాది దంపూరు మిస్కి కాలనీ. ఇక్కడ ఏంటంటే ఈరోజు బక్రీద్ నమాజ్ ఈద్గా నమాజ్ చేయడం జరిగింది. ఈ స్థలం ఏంటంటే ఇంతకుముందు ఎప్పుడు చాలా సంవత్సరాల క్రితమే ముస్లిమ్స్కి కేటాయించబడింది. కాకపోతే ఇక్కడ ఏంటంటే మేము ఈద్గా కట్టుకోవాలని అనుకుంటున్నాము. ఇది ఆల్రెడీ ఎమ్మెల్యే ప్రశాంతమ్మ గారి కాడ కూడా తీసుకెళ్ళడం జరిగింది. మేడం కూడా సానుకూలంగా స్పందించి మాకు సహాయం చేస్తా అన్నారు. కాకపోతే ఇది ఏంటంటే ఈ మధ్య కాలంలో కొంచెం ఆకుపైకి గురి అవడానికి అవుతుందని మాకు దృష్టికి వచ్చింది. ఇది మేడం గారికి తీసుకెళ్ళాము. సమస్యని మేడం స్పందించారు, మాకు సహాయం చేస్తా అన్నారు. ఈ స్థలం ఏంటంటే ఆకుపైకి గురి కాకుండా మేడం గారు మాకు ఈద్గా కట్టుకోవడానికి, అలాగే కాంపౌండ్ వాల్ కట్టుకోవడానికి సహాయం చేస్తారని ఆశిస్తున్నాము. ఇక్కడ మేము ఐదు గ్రామాల వాళ్ళమే. ఇక్కడ ఈద్గాగా ఉండాలని ఇక్కడ నవాజ్ చదువుకున్న దానికి అలాగే అందరం 5 ఊళ్ళో వచ్చాము. ఇది కొంతకాలం 3-4 సంవత్సరాల నుంచి మా పెద్దోళ్ళ కాలం నుంచి ఈ పురాతన నుంచి మా స్థలం అని చెప్పి కేటాయించినారు. ఎవరో విరాళం ఇచ్చినారు. అప్పటి మా కిందనే ఉండింది. ఇటీవల ఈ మధ్యకాలంలో దీనికి ఈదిగా కట్టించుకోవాలని మేము మట్టి గిట్టి దొరికి చేసుకున్నాం. ఏదో కొందరు దుష్ప్రచారం చేసి దీన్ని అది చేయాలి, ఇది చేయాలా వాళ్ళకి రావడానికి ప్రభుత్వం భూమి అని అన్నారు. అదేం కాదు మాదని చెప్పి అమ్మాయి దృష్టికి తీసుకెళ్ళాము. A new dawn rises in Stonehouse Pate, where dreams take flight and learning finds purpose. Born from the vision of our directors to create a stress-free learning environment where every child grows with confidence, joy and curiosity. A strong IIT and NEET foundation with AI, coding and robotics program, nurturing innovators for tomorrow. A holistic development with discipline, creativity, leadership, an education that shapes character beyond textbooks, an environment where learning is joyful, teachers are mentors, and every student's journey is stress-free. Viswasai Group of Schools, educating future-ready minds through stress-free education. Now open at Stonehouse Pate, playgroup to grade 7. A vision of stress-free education from the directors of Viswasai.